పూజారి గారు ఎక్కడండి? అదిగో అక్కడ ఉన్నారుగా. నమస్కారం. నమస్కారం గురుగారు. డాక్టర్ పంపింది వేళనే అనుకుంటా. నాయన మీ సమస్య ఏమిటి? స్వామి, వీడి నా స్నేహితుడు. వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది. అది కూడా పంచభూతాల సహాయంతో. 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు, నీ చేయి చూపించు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో బాబు, నీకు సంబంధించిన తాళపత్రాలు. భూత, వర్తమాన, భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి. ఈ పెట్టేంటి స్వామి? ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకివ్వమని ఇందులో రాసి ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది. అవునరా, ఇందులో అదే రాసింది. మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? వీడు ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి. అలా వీడికి అన్ని భాషలు వచ్చు. అలాగా, మంచిది నాయన. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభ్రపూయ. గురువు గారి ఫోన్ కలవట్లే కదరా, ఏం చేద్దాం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను. గురువు గారు వచ్చేంత వరకు ఆగుదామా? మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు, లండన్. అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు. చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. దీన్ని దేవనాగరి లిపి అంటారు. ఇందులో నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది. నీ పూర్వజన్మ గురించి తెలుసుకుందామా? వాటి గురించి ఎందుకురా, ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు. ఓకే ఓకే, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం, విదేశాల్లో విద్య, జన్మతః శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది. కానీ స్వదేశీ ఆగమనం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా. అయితే ఈ యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగాన్ని ఎలా చేయాలి? అందులో ఏమైనా రాసిందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. ఎస్, దీంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. అదే లైవ్. ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో 4 కావాలి. 5 మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా 13 దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట. ఇది మొదటి నియమం. ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట. అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట. ఇది 2వ నియమం. ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా రాసింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడంటే అప్పుడు కాదు, ఇంకో 2 రోజుల్లో అమావాస్య ఉంది. అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? ఇదే మొదటి దశ. ఇది అగ్నిదేవునికి సంబంధించింది. నీ ఆత్మని అగ్నితో మమైకం చేసే దశ. మొత్తం రాస్తుంది కానీ చివర్లో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా, మిగతాది పని అయితే చూద్దాం. ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట. వినడానికి సిల్లీగా లేదు? అంతే.
మానవ నైజం. జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం. అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం. ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావితనంగా చెప్తూ ఉంటారు. అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించారు, ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు? అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. మహానుభావ, అర్థమైంది. ఇక చాలు. చదువంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందామనుకుంటే ఈ రూమ్లో నువ్వు, ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు. అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు. స్టార్ట్ చేయి. వెలిగించు. ఇంతసేపు అయినా వెలగట్లేదేంట్రా? ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా, ఇప్పుడేమంటావు? మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళని కూడా నమ్మాలి. ఇంకా ఎందుకు ఈ కాగడా, తీసి పడాయిక. హలో అమ్మా. బాబు ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయట్లేదేంట్రా? ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ అమ్మా. కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు. ఏం చేయాలి? మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గున్నావేంట్రా? రాత్రి జరిగింది నిజమైతే నా కళ కూడా నిజమే. అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా. ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ. నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంట్రా? నీకేం కాదురా. లేదు, నేను బ్రతకాలి. ఐ వాంట్ లివ్. కమాన్, రెండో దశకు ప్రిపేర్ చేయి. చెప్పా కదరా, రెండో దశకు ఇంకోరు కావాలని. అలా మొత్తం నలుగురు కావాలరా. ఎలారా? పిచ్చోళ్లే కావచ్చు, ప్రాణాలే పోవచ్చు అన్నావు. తెలిసి అంత రిస్క్ ఎవరు చేస్తాడరా మనకి? వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. షెల్ వి మీట్? దిస్ ఇస్ సాగర్. హే హాయ్. హలో. హాయ్. హలో. హలో. తన పేరు సంగవి. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు. స్వామీజీని, సైకాట్రిస్టులని కలిసాం, కానీ పని అవ్వలేదు. కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ తన బర్త్డే నాడు స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా రా డార్లింగ్. వస్తున్నా. నువ్వు ఫోన్ కట్ చేసేలోపు అక్కడ ఉంటా. ఓకేనా? దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏంటి ఇద్దరమేనా? ఎవరు రాలేదా? మనుషులు కాదు కదా, మన ఇద్దరి మధ్య గాలి కూడా రాకూడదు. బేబీ పుట్టిన టైం అయిపోయింది. దా కేక్ కట్ చేద్దు. కానీ
నీకు ఆ స్టైల్లో చెప్తే కానీ అర్థం కాదే. నాకు చాలా భయంకరమైన కల వచ్చింది సాగర్. సేమ్ నాకు కూడా అలాంటి కల వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది. అది బాగా జరిగింది. అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది. నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్యా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము. ఇంతకీ ఏంటా మార్గం? మీరు ఒకసారి నాతో రండి. నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను వచ్చి కలుస్తా. ఓకే. ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి. ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి. ఓకే భయ్యా. ఇది పంచజన్య శంఖం. దీన్ని 5వ దశలో వాడాలి. ఇది వాయువుకి ప్రతీక. ఇది 2వ దశ. ఈ దశలో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఉండాలి. ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ. బాసు, నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా? ఎందుకు అలా అడిగారు? నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది విచిత్రంగా ఉంది బాసు. నమ్మడం కొంచెం కష్టమైనా వేరే దారి లేదు, ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు? మొదటి రిస్క్ నేనే చేస్తాను బాస్. ఈ రాగి నాణంని ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరిగింది కలో నిజమో తెలియట్లేదు. అవును, ఆ మెరుపు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. 2వ దశ సక్సెస్. హే, నిన్న జరిగిన ఆకాశయానం చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను. నాకు చాలా భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా. యాగం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది. పదండి వెళ్దాం. శాస్త్రి, ఏమీ అవ్వదు కదా శాస్త్రి? మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం, మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది. సో మరేం భయం లేదు, పదండి. ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ. ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది. ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా. ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మధ్యలో తెరవకూడదు. ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు. ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి. ఒకవేళ ఆపితే ఏమవుతుంది? నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు. మొదలుపెట్టండి.
మీరు ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి. దశ విజయవంతంగా ముగించారు. కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించింది. ఎస్, ప్రళయమే. భూమి ఒళ్ళు విరుచుకొని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగేయనీకి వచ్చింది. ఎవడరా నువ్వు? సమయానికి నేను రాకపోతే మీ పరిస్థితి ఏమయ్యేది? నువ్వు మమ్మల్ని కాపాడావా? సిలిండర్ మీద బస్ తక్కువ తెసినట్టు విచిత్రంగా ఉన్నావు. నేను ఒక అద్భుతాన్ని, ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని. ఏదో ఒక డాష్ గాడివి, నీకు అంత సీన్ లేదు. బయటికెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో పాటుండి ఈ పనులను చక్కదిద్దనీకి. నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని. అదే ప్యాకెట్ నువ్వు తీస్తుంది, నేను ఇది సమరం. బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 3. ప్యాకెట్ తీసేదానికంటే బస్తా తీసేస్తే 7 8 9. ఆగండి, వాడిని మనతోటే ఉండనివ్వండి. వీళ్ళు వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా. వీడు మనతోనా? ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని. అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు, అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడది బాగుపడ్డాడు చరిత్రలోనే లేదురా. నువ్వు తెలివైనోడివి. నా రూమ్ ఎక్కడా? రేయ్, ఒక దగ్గర తిన్నా కూర్చోలేవారా? చూడు బ్రదర్, ఇంటికి ఏదో వాస్తులోపం ఉంది, అదేదో కనిపెడుతున్నా. రేయ్, నీ బాడీలో ఒక్క పాటైన వాస్తు ప్రకారం ఉందారా? వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైనా వాడు చీప్ గా తయారు చేసిన రోబోలా ఉన్నావు. బాస్, పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా? కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పెద్ద మనిషి అంటే నేనేనా? నువ్వే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు? చెప్తాను. అదొక పెద్ద కథ, మధ్యలో ఎవరూ మాట్లాడొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఇంగ పారే ఏనా తీసుకో ఈసారి. తీసుకో. ఈ ఆటాడ దాంట్లో నా భూతో నా భవిష్యత్తు అన్నా నువ్వా? అంటే ఏంట్రా? నిన్ను తిట్టడానికి బూతులుండో, నీతో ఉన్నవాడు భవిష్యత్తు ఉండదని అర్థంరా. అక్కడేమో మీ నాన్న సాగు బతుకులు అంటే నువ్వు బొమ్మ ఆడతావా? చాబతుకులు ఉన్నాడా? పోలేదా? పోతాడరా. నీతో ఏదో ఆక్రమాట చెప్పి పోవాలని చూస్తున్నాడు. అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో, ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తర్వాత నీ ఇష్టమే. సరే పరా. ఏంటి ఏదో మాట్లాడన్నావాట? అవునరా, చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను. నువ్వెప్పుడు నీ వ్యసనాలు వదులుకొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు మారేలా లేవు. నేను ఎక్కువ సమయం బతికేలా లేను. అందుకే వజ్రాలు దాచిన చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను. దగ్గరకు రారా. నేను నా బాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వేసిన చాలు, బయటికి వెళ్ళేడండి. మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళండి, అందరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, మా మూలం కూర్చొని ఆడండి. అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను. అవి అవి చెప్పు నానా. నానా 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 లే నానా నానా లే నానా నానా లే నానా నానా లే నానా. ఏమన్నా చెప్పాడా? ఎలా చెప్తాడనుకుంటున్నావా? ఆ చెప్తే దగ్గరికి వెళ్ళి ఇలా ఆడితే చెప్తాడనుకుంటున్నావా? ఒక పని చేద్దాం, మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం. ఆయన ఏం చేయాలో చెప్తాడులే. చెప్తాడంటావా? నాది బాధ్యత.
ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. క్యూజియో గురుగారు కూకోమంటున్నారు. మా గురువు సిస్టమ్ ఇండియాదైనా వైఎస్ మాత్రం చైనాది. అంటే గురుగారు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం చైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు. మోషుజీ ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు. వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోచూజీ. మా బాబు నవాబుల్ దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికైనా సొల్యూషన్ ఉంటుందా మోచూజీ? అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పులేదు. దీనికి పరిష్కారం ఏం లేదా మోచూజీ? దీనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. రెండు, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కల్లోకి వచ్చి చెప్పటం. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్ళి కర్మకాండలు ఘనంగా జరిపించుకో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు కానీ నువ్వు 4వ యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారావు. అరే, మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా. రే, అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే, వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరోయ్. రాసుకో. చెప్పెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెంబు నిండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం ఇటు బొక్కనే. యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పానుక, ఎందుకు తెచ్చావురా? మేము తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేస్తే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపరం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా. థ్యాంక్స్ భయ్యా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే. ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు 5వ మనిషి కావాలి. దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు? మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. ఈ అమ్మాయి పిచ్చిది. పిచ్చిదా? 5th మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది. నాకంటే అలవాటు అయిపోయింది. కరెక్ట్ నిధి గురించి చెప్పే టైంలో నా కొడుకు సారీ డాడ్ చనిపోవాలా? ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వేం బాధపడకరా, నీ దరిద్రం అక్కడితో ఎండైపోలేదు. మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎప్పుడు మర్చిపోను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ అమ్మాయి పిచ్చిది కదా, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదు. ఎలా చెప్పగలవు? పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు.
ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడ పిచ్చిదాన్ని అనిపించడం లేదు. తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నాడు. త్వరగా చెప్పిన మంత్ర ప్రయోగం ఈజీగా అయిపోతుంది. అప్పారావు, కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్? కరెక్ట్ టైంకి అడిగేవరా. ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా. రెడీ? ఏంటి పాపారావు, ఏదో కలిపినట్టున్నావు? మీరు చాలా హాట్గా ఉన్నారు కదా, కూల్ కావాలని చెప్పి నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను. తేడాగా ఉందే. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళెత్తుకో, చాటెత్తుకో. పాపారావు భయపడమా? కరెంట్ వచ్చింది, శాస్త్రి వచ్చాడు. పాపారావు, పాపారావు. అయ్యో మళ్ళీ ఇక్కడ ఉన్నాడే. అయ్యో, ఈ పాపారావు మాతో సెక్సువల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. అది తెలిసింది, మేము ఓ చిన్న ఆట ఆడుకున్నాము అంతే. పాపారావు బయటికి రా. పెద్దగా ఇంట్లో ఏం వాస్తు ప్రాబ్లం ఏం లేదు. భయపడ్డావా? మొత్తానికి మరొకడు అమ్మాయిని తెచ్చేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రా. శాస్త్రి, రేపు 5వ దశకు ప్రిపేర్ చేయి. అలాగే. ఇవిగో, ఇంకా కావాలంటే లోపలున్నాయి. ఓకేనా? వెళ్ళు.
ఏంటి నీ ప్రాబ్లం? మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ. మా అమ్మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్. అందువల్ల బంధువులు ఎవరూ లేరు. 6 months బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు Slowly open your eyes. Slowly open your eyes. Slowly open your eyes. వాళ్ళెవరు డాక్టర్? నన్నే చూస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్. ఏమైంది? ఏం లేదు. రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం.